Daily. Taste the Daily. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోతోంది. కాసేపట్లో హైదరాబాద్ లో అడుగు పెట్టారు. ఇక మెస్సీ కోల్కతా టూర్ ముగించుకొని హైదరాబాద్ కు బయలుదేరిన మెస్సీ 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు మెస్సీ. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న వారితో 100 మందితో స్టార్ ప్లేయర్ ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు కూడా దిగనున్నారు. సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం కు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఫుట్బాల్ మెలకువలను తెలుపనున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 7 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటుగా అతని స్నేహితులైన రొడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్నారు. ప్రతి చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, అలాగే ప్యాలెస్ లో 250 మంది మెస్సీని మీట్ అండ్ గ్రీట్ సెషన్ లో కలుస్తారంటూ కూడా ఆయన తెలిపారు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నామంటూ కూడా సిపి సజ్జనార్ తెలిపారు. బెంగాల్ ఘటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం ఇక్కడ అని చెప్తారు. పాసులు తీసుకున్న వారి సమగ్ర సమాచారం మా దగ్గర ఉంది. టికెట్ లేని వారు వచ్చి ఇబ్బంది పడొద్దంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ లో పూర్తి స్థాయిలో కూడా ఈ మెస్సీ ఉన్నంత వరకు కూడా ప్రత్యేకంగా ఆ టూర్ పైన ఫోకస్ పెట్టామని కూడా చెప్పారు. దీంతో పాటు ఇప్పుడు మెస్సీ మరి అంటే 4 గంటల 30 నిమిషాలకు అంటే ఇంకొక 1 మినిట్ లో కూడా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో కూడా ల్యాండ్ అవ్వబోతున్నాడు. సో అనంతరము 5 o'clock వరకు ఇక్కడ ఫలక్నామా చేరుకుంటారు. 7 వరకు కూడా ఆయన ఇక్కడే ఉంటారు. 2 గంటలు ఈ మీట్ అండ్ గ్రేట్ అనే సెషన్ అటెండ్ అయ్యాక ఆయన ఉప్పల్ స్టేడియం వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంతో మెస్సీ టీం ఇరు జట్లు కూడా ఫుట్బాల్ కూడా ఆడనున్నాయి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నాయి. దాదాపు 25 నిమిషాల పాటు సాగే ఈ మ్యాచ్ అనంతరం కూడా మళ్ళీ తిరిగి తాజ్ ఫలక్నామా వచ్చి రేపు ముంబై వెళ్ళనున్నాడు లియోన్ మెస్సీ. సునీత. థ్యాంక్ యూ శ్రీచరణ్.